ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవే బాధిత రైతులైన మేము ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక 25 మంది రైతులము కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడానికి ఈరోజు మేము కలెక్టరేట్ కు రావడం జరిగింది. అందులో మేము కూర్చొని మాట్లాడుకునే సమయంలో సుబేదార్ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినారు. ఎందుకనగా మేమేదో సంఘ వ్యతిరేక శక్తులు లెక్క మమ్మల్ని ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు ఉంచుకొని విడిచిపెట్టినారు. మేమేం అడుగుతలేము గవర్నమెంట్ కు బహిరంగ మార్కెట్ ధరలు మా భూమికి సరైన న్యాయం చేయమని బహిరంగ మార్కెట్ ధరలు కట్టి అని అడుగుతాను. అంతే తప్ప ఎవరు సొమ్ము అడుగుతలేం. మమ్మల్ని లంజవకులని కూడా తిట్టాలి పోలీసు వాళ్ళు. అది ఎంతవరకు న్యాయం? పోలీసు వాళ్ళు మమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఉన్నది. మేము ఎవరి సొమ్ము తిన్నాం? ఎవరికి అన్యాయం చేసినాం? మేము ఎవరికి అన్యాయం చేయలే. మా సొమ్ము కోసం మా నష్టపరిహారం మా భూమికి మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వమైన భూములను కాపాడుకునే ఉద్దేశంతో మేము మా పిల్లలను పోషించుకోవాలనే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలే, ఇప్పటి ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేమేం చేయాలి? ఎట్లా బతకాలి? మరి మేము ఆత్మహత్యలు చేసుకోవాలన్నా? మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, ఆత్మహత్యలు చేసుకుంటాం. మీరు రోడ్ వేసుకోవచ్చు, మాకు 1 రూపాయి ఇవ్వాలి, మిమ్మల్ని అడిగేటోడు ఉండడు. ఇప్పుడు మేము గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేమేమో బతిలాడుకొని మేమేం పిచ్చగలం కాదు. మేము దొబ్బెచ్చిన భూములు కావు ఇవి, కష్టపడ్డ భూములు. మేము రైతులం, వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. చిన్నకారు రైతులే ఉన్నాం, ఇలా పెద్ద రైతు ఎవరు లేరు. 2 నుంచి 3 ఎకరాలలో ఉన్నాం. మాకు సరి అయిన ధరలే కట్టి అని అడుగుతాను. మేము వేరే అడుగుతలేం. మేము బహిరంగ మార్కెట్ ధరలు ఇచ్చే వరకు మేము ఇదే విధంగా పోరాటం చేస్తాం. ఏ రోజు కానీ మేము మీకు సరెండర్ అయి భూములు ఇచ్చే ప్రసక్తి లేదు. మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఇంకా దేనికైనా ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే. ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం. మా డిమాండ్లు నెరవేరేదాకా మేము పోరాటం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బూరుగుల రామచంద్రరావు, మాది శాయంపేట మండలం, నరసింహపల్లి గ్రామం. నమస్కారం. మేము ఈ ముఖ్య విషయం ఏమనగా, మేము ఎన్ని రోజుల నుండి ఈ పోరాటం ఎందుకు చేస్తామంటే, మాది నాగపూర్ టు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులం మేమందరం. మా బాధ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. మేము ప్రతి ఒక్క ఆఫీసర్ని కలిసినాం, ప్రతి ఒక్క నాయకులను కూడా కలుస్తున్నాం. మాకు అసలు ఆఫీసులు, కలెక్టర్ ఆఫీస్ కి మేము ఎందుకు పోతాం, దేనికోసం పోతాం? మాకు ఆఫీసులు తెలియని వాళ్ళకు మా చెప్పులు అరుగుతాయి. మేము తిరిగి మా చెప్పులు అరుగుతాయి. అయినా కూడా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాల కింద ఇట్లా ఉన్నది మా బాధ, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు అని మేము నిరసన దిగినా కూడా మాకు కనీసం కూర్చునే స్వేచ్ఛ లేకుండా మీరు వచ్చి ఇక్కడ నిరసన చేసినట్టు కాదు, ఇక్కడ ఏదో దౌర్జన్యం చేసి మేము దొంగలం లంగలం అయినట్టు మేము బలవంతపు భూసేకరణ చేస్తే వాళ్ళు తప్పు లేదు, కానీ మేము వచ్చి కలెక్టర్ ఆఫీస్ లో కూర్చుంటే అది తప్పంట. అది ఎంతవరకు న్యాయం? మరి ఇదే పోలీసులు ఇక్కడ ప్రొడక్షన్ ఇచ్చి వాళ్ళకు అక్కడ ప్రొడక్షన్ ఇచ్చి రైతన్నోనికి ప్రొడక్షన్ లేదా? మాకేం లేదా? అసలు మేము ఎట్లా బతకాలి, మా పిల్లలు ఎట్లా బతకాలని మేము విన్నపించుకున్నాం, బతిలాడుకున్నాం, కాళ్ళు పట్టినాం. అయినా కూడా మా ప్రాణ త్యాగానికైనా సిద్ధమే, గాని మేము భూములు ఇయ్యము. ఎట్టి పరిస్థితులలో కోట్లు ఉన్న భూములు 10,000, 10 లక్షలు, 20 లక్షలు ఏమన్నా మీరు ముష్టెత్తే మేమేమన్నా అడుక్కుంటున్నాము? అవి మా స్వతంత్రంగా మా అత్తమామలు కష్టపడి, వాళ్ళ తాతమ్మలు కష్టపడ్డ భూములు. మేము అమ్ముకోలేదు, కొనుక్కోలేదు. వాటి మీద మేము జీవనోపాధి కల్పించుకుంటాం. మమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని దిగి రావాలే, తప్పదు. ఒకవేళ మీరు దిగి రాకపోతే మేము అదే న్యాయ పోరాటం ఈ విధంగా కాదు. మీరు ప్రొడక్షన్ మా ప్రాణాలకు అట్లయినా కేసు పెడతారు. మా ప్రాణం మేము తీసుకున్నా కూడా కేసులే కదా. మా ప్రాణం ఎట్లా తీసుకుంటాం అనేది చేసి చూపెడతాం. అంతటి తెలంగాణ అనేది ఉట్టిగా రాలేదు. దేనికోసం వచ్చింది తెలంగాణ అనేది? 100 మంది చనిపోతే ఒక్కళ్ళకి పేరు వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, ఒక్క ప్రాణం పోతే ఉన్న రైతులకైనా న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా మేము మిమ్మల్ని ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. మమ్మల్ని మీరు ఛాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి. ఒక ఆడపిల్ల, ఒక తెలంగాణ బిడ్డ చేసే ఛాలెంజ్ ఇది. ఒక రైతు అంటే ఏంటిది అనేది నిరూపించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాం. కాళ్ళు పట్టుకునే రోజులు వేయినాయి, కాళ్ళు పట్టుకునే కాడికి పట్టుకున్నాం. మీరు దిగి రాకపోతే ఏం చేస్తామో చేసి చూపెడతాం. ఇది నాకు విజ్ఞప్తి ఏంటిదంటే, ఇవాళ మేము ఏదో దౌర్జన్యం చేసినట్టు మీరు పోలీస్ స్టేషన్ కు తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది? మాకు బల్బులు వస్తానయా, బల్బులు ఉన్నాయా? ఎట్లా మాట్లాడుతున్నారంటే ఒక ఆఫీసర్లు ఎంత హీనంగా. ఒక రైతు అంటే విలువ లేదు, ఒక రైతు అంటే అసలు రెస్పెక్ట్ లేదు.
మేము ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తే మాకు ఎంత మాకు ఏం న్యాయం కావాలంటే మాకు ఏం లేదు, బహిరంగ మార్కెట్ వాల్యూలను మాకు ప్రకటించాలి, మాకు బహిరంగ ధరలు ఇప్పించాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల దాకా మీరు పెంచలేదు, దానికి మేము బాధ్యులం అవుతామా? ఇప్పుడు మొన్న 1 లక్ష రూపాయలు ఉన్నాయి, 5 లక్షలు చేసిళ్ళు. ఇప్పుడున్న రేటు మీరు అదే విధంగా ఒక 2 సంవత్సరాలకు ఒకసారి సవరించుకుంటే మాకు ఎందుకు ఇంత నష్టం జరుగు? మా దాదాపుగా అందరు రైతులను ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పిల్లో మాకు తెలియదు, కానీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే విభజించి పాలించిళ్ళు. చాలా మంది పోయినాయి భూములు, గుంటలు 2 గుంటలు 10 గుంటలు ఉన్నోళ్లకు ఇది ఇంతే, అది కేంద్ర ప్రభుత్వం. ఒక రైతన్నోడు ఎడ్డోడు సార్, ఎడ్డోడు రైతు అన్నోళ్ళు ఎడ్డోళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు. వాళ్ళు ఏంటిదంటే కోర్టులు ఎత్తాం, అట్లా ఎత్తాం, ఇట్లా ఎత్తాం అంటే బెదిరిస్తే వాళ్ళు గుంటలు 2 గుంటలు 10 గుంటలు 20 గుంటలు ఉన్నోళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉన్న రైతులు మొత్తం రోడ్ బిట్లు మెయిన్ బిట్ల వాళ్ళు, దానికోసం రోడ్ బిట్లు మెయిన్ బిట్లు వాళ్ళు సవరించండి, వాళ్ళు వచ్చి చూడండి. మొత్తం కలిపి దాదాపుగా 150 ఎకరాలు ఉండొచ్చు. వీళ్ళకన్నా వీళ్ళు సవరించి రోడ్ బిట్లకు ఉమ్మడి వరంగల్ జిల్లాల ఈ ఉన్న రైతులను పిలిపించి బహిరంగ మార్కెట్ ధరలు మాకు ఇస్తేనే, మా డిమాండ్ ఏంటిదంటే మాకు బహిరంగ ధరలు కావాలి. మేము పుణ్యానికి అడుగుతలేం, మేము పుణ్యానికి అడుగుతలేం, మాది అది కష్టార్జితం. మేము జీవితాన్ని కోల్పోతాం కాబట్టి అడుగుతాను, ఇది మా హక్కు. నా పేరు కొల్లూరి స్వప్న, మాది మొగుళ్ళపల్లి గ్రామం, మొగుళ్ళపల్లి మండలం. ఒక మండలానికి 20 లక్షలు ఇస్తాను, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను నేను. ఇక మార్కెట్ ధరలు, భూమికి మార్కెట్ ధరలు, భూమికి బహిరంగ మార్కెట్ ధరలు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. గ్రీన్ఫీల్డ్ హైవే భూపాబాధిత రైతులను ఆదుకోవాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, కిసాన్ జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. అక్రమంగా లాక్కుంటున్న భూముల రేటును భూబాధిత రైతులను న్యాయం చేయాలి, భూబాధిత రైతులను న్యాయం చేయాలి. గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధిత రైతులను న్యాయం చేయాలి, గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధిత రైతులను న్యాయం చేయాలి.